అంటే ఓసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక బాధ్యత, ఇది ప్రివిలేజ్ కాదు, బాధ ఆవేదన ఉంది. ఒక ట్యాక్స్ పేయర్స్ మనీ ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, కానీ దురదృష్టం మన ప్రజాస్వామ్యంలో మాత్రం పనిష్మెంట్ లేదు. నేను మెషరబుల్ మాత్రం 2,400 కోట్లు, కాస్ట్ ఎక్స్లవేషన్ ఇంకొక 2-3 వేల కోట్లు, తర్వాత ఇక్కడ పవర్ ప్రాజెక్టు అది ఒక 2-3 వేల కోట్లు, ఒక 10-15 వేల కోట్ల రూపాయలు మినిమం ఉంటుంది. మళ్ళా ఆ బెనిఫిట్ వచ్చుంటే అది మెషరబుల్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒకసారి జిఎస్టిపి పెరిగిన తర్వాత ఆ జిఎస్టిపి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది, అదే వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇది ఇదే ఒక మూమెంట్ అన్నమాట, ఒక స్పైరల్ మారిగా అన్ని నాశనం అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తామని పెట్టారు. అదే కానీ ఆ రోజు కానీ పూర్తయి ఉంటే ఈరోజు మనం అమరావతి పోలవరం అమరావతి రెండు కూడా టైంలో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయేవాళ్ళం. ఈరోజు ఎక్కడో బిలోకి వెళ్ళిపోయాం. ఈ 5 ఏళ్లలో అధక్ పాతాళానికి వెళ్ళిపోయాం మనం. మీరు గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాద్లో వచ్చే ఆదాయం వల్ల వాళ్ళు బెటర్గా దేశంలో నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ ఈరోజు. అది ఆ రోజు నేను చేసినటువంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసాం. ఆటో పైలట్లు ఎడతా ఉంది, ఎవరు వచ్చినా కూడా జరిగిపోతా ఉంది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. కనీసం ఈ రెంటి పైన శ్రద్ధ పెట్టి ఈ రెండు చేస్తే మళ్ళా రాష్ట్రం ఘాట్లో పడుతుందని చెప్పి రాత్రింబగుళ్ళు కష్టపడితే రాష్ట్రానికి ఉండే 2 కళ్ళు పొడిచేసి అంధకారాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. బాధ ఆవేదన ఓసారి, ఎందుకంటే అందరికంటే ఎక్కువ నేనే బాధపడుతాను. ఎందుకంటే ఇన్నిసార్లు ఎవరు వచ్చి ఉండరు. దేశ చరిత్రలో 28 సార్లు ప్రాజెక్టు దగ్గరికి వచ్చి మీరు తిరుగుతూ ఉంటే మా ఇంజనీర్లు చెప్పారని నాకు అన్నీ తెలుసు. అవన్నీ ఎక్కడ కాఫర్ డ్యామ్ అప్పర్ వస్తుంది, ఎక్కడ డౌన్ వస్తుంది, డయాఫామ్ వాల్ ఎక్కడ వస్తుంది, గ్యాప్ 1 ఎక్కడుంది, గ్యాప్ 2 ఎక్కడుంది, గేట్లు ఏంటి, ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ఎ హిస్టరీ. అంటే ఇప్పుడు చేసింది పాలిటీషియన్స్, కడవాళ్ళు నిమిత్త మాత్రులు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజలు పనిష్ చేశారు కానీ నష్టపోయింది మాత్రం నష్టపోయాం. జరిగిన నష్టాన్ని, జరిగిన విధ్వంసాన్ని తిరిగి రికవర్ చేయలేం, కానీ పనిష్ చేశారు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చారు అంటే అది ఆ 11 సీట్లు కూడా డిజర్వింగ్గా కాదా అది వేరే విషయం. ఐఎమ్ నాట్ డిబేటింగ్ దాట్ టుడే. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ పొలిటికల్. ఇది ఒక కేస్ స్టడీ. భారతదేశ చరిత్రలో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసినా కూడా బుకాయించే పరిస్థితికి ఉన్నారంటే దిస్ ఇస్ ది కేస్ స్టడీ. కావాలని ఇష్టానుసారంగా డయాఫామ్ వాలంటే తెలియని వాళ్ళు కూడా మాట్లాడడం, ఏదంటే ఆగడం. అంటే ఒకసారి మీరు చూస్తున్నారు 6 నెలల నుంచి బూతులు లేవు ఈ రాష్ట్రంలో. అంత మురుపు ఎవ్రీ డే భయంకరంగా
విమర్శించుకుంటే తప్పులేదు. పాలసీల మీద విమర్శించాలి, రాజకీయం మీద విమర్శించాలి, ఇష్యూస్ పైన విమర్శించాలి. ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడడం. ఇంకా కూడా మాట్లాడుతున్నారు అక్కడక్కడ. ఆ బూతులు అయితే కట్ అయినాయి కానీ ఇంకా ఉంటాయి. ఆ సోషల్ మీడియా కూడా ఇష్టానుసారంగా పెట్టి ఎక్కడో అమెరికాలో పెడతారంట, ఆస్ట్రేలియాలో పెడతారంట. అక్కడ పెట్టేసి తప్పించుకోవచ్చంట, వాళ్ళు పట్టుకురాలేమని. ఇలాంటి తప్పుడు విధానాలు అనేటివి చాలా బాధేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ దీస్ థింగ్స్ టుడే. ఏది హైట్ కి సంబంధించి 41.15 మీరు ఒప్పుకున్నారు. నేను ఒప్పుకోవడం కదా. అట్లాంటి ప్రయత్నం జరిగింది. ఎవరు రాసింది లెటర్? ఎవరు రాశారు? బుద్ధి జ్ఞానం ఉండాలా మాట్లాడాలంటే. ఏదన్నా మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుంది, నోటుకొచ్చేట్టు మాట్లాడడం అనేది తప్పు. ఎవరు ఒప్పుకున్నారు? నువ్వు ఒప్పుకున్నావు. కానీ అది మళ్ళీ రివైజ్ చేయాలని టైం పడుతుంది కాబట్టి ముందు పనులు కంప్లీట్ చేస్తూనే 45.75కి ప్రయత్నాలు చేస్తున్నాం. మళ్ళీ ఫైట్ చేసి తెచ్చుకుంటాం. అది క్లియర్గా బైఫర్కేషన్ యాక్ట్లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తగ్గించాడు ఇతను లెటర్ పెట్టి. 41 చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతున్నాడు. అంటే ఏదంటే అది. అంటే మనం ఏది మాట్లాడినా కొంతమంది అని వింటారు అని మాట్లాడి తప్పది. అంటే రాజకీయాలకు విలువలు పోయినాయి అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళందరూ వచ్చి రాజకీయాల్లో విలువలు పోయినాయి. ఒకప్పుడు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడాలంటే భయపడేవాళ్ళం, క్రెడిబిలిటీ గ్యాప్ వస్తుందని. ఇప్పుడు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఐ హావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్. ఈవెన్ ఒక స్మాల్ టెక్నికల్ ప్రాబ్లంలో కూడా ఒకసారి చెప్పి అది కరెక్ట్ కాదనుకుంటే మళ్ళా సారీలు చెప్పిన రోజులు ఉన్నాయి, విత్డ్రా చేసుకున్న రోజులు ఉన్నాయి, క్షమాపణ చెప్పిన రోజులు ఉన్నాయి. అది ఉందాతనం రాజకీయాల్లో. మైక్ Sir, Polavaram is